ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లరా బాగున్నారా? దేవుని యొక్క ఉన్నతమైన ఘనమైన అతి విలువైన పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరినీ మరొక్క రోజు మరొక్క తరుణము ప్రభు నాకు అనుగ్రహించారు. అది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకు అంటే పరిశుద్ధులైన మీతో మాట్లాడడం దేవుడు నిజంగా ఎంతో కృపను దయచేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి భక్తుడైన దానియేలును గూర్చి కొంత నేర్చుకోవడానికి ప్రభు మనకి ప్రేరేపించి సహాయం చేయునుగాక. దేవుని యొక్క వాక్యంలోని దానియేలుది ఒక ప్రత్యేకమైన జీవితం. దానియేలు అనగా అర్థం ఏంటంటే దేవుడే నాకు న్యాయాధిపతి అని అర్థం. దానియేలు అనగా దేవుడే నాకు న్యాయాధిపతి అని అర్థం. ఈ దానియేలు మరి బానిస బిడ్డగా పట్టబడి, ఎక్కువ వివరాలు చెప్పను కానీ మరి బానిస బిడ్డగా పెట్టబడి ఈయనతో కూడా షద్రక్, మేషక్, అబేద్నగో అనే వారితో కూడా దేవుని యొక్క దేశమైన యెరూషలేము నుండి మరి పెట్టబడి బబులోనికి తేబడ్డారు. అయితే ఈ యొక్క దానియేలులో ఉన్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజున ఒక 7 సంగతులు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. దానియేలుని ప్రభు ఏమని పిలిచాడంటే, దానియేలు నీవు బహుప్రియుడవు అన్నాడు. దానియేలు నీవు బహుప్రియుడవు అన్నాడు. ఎందుకు అని ఉంటాడు అంటే, ఎప్పుడు కూడా దేవుడు ప్రార్థన చేసే వాళ్ళని ప్రియుడు అని పిలుస్తాడు. అందుకు గుర్తు ఏంటంటే, అదిగో ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రార్థన చేసినప్పుడు, రూపాంతరం చెందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియుడు అని అన్నాడు. అగో ఆయన మరి బాప్తిస్మం తీసుకొని మరి ఆ పక్కకు వచ్చి మరలా అక్కడ కూడా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె మరి శరీరాకారంలో ఆయన మీదకు దిగి వచ్చినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు. ఈ రోజున దేవుడు నిన్ను గురించి ఇదే సాక్ష్యం చెప్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవునికి ప్రియుడిగా కనబడతావు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 23వ వచనములో ఒకసారి, 10వ అధ్యాయంలో 11వ వచనములోను, 18వ వచనములోను అలాగ 3 సార్లు దేవుడు దానియేలు నీవు బహుప్రియుడవు అని పిలవడం మనకి కనబడుతుంది. ఈ రోజున నీవు ఎలా ఉన్నావు? దేవుని యొక్క దృష్టిలో ప్రియుడిగా ఉన్నావా? ప్రార్థనా పరుడిగా ఉన్నావా? మరి మోకాళ్ళ జీవితం నీ జీవితంలో ఉందా? దేవునితో మాట్లాడుకునే అనుభవం నీకుందా? ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు దానియేలు ఈ యొక్క ప్రార్థనా జీవితంలో మహాబలము కలిగిన వారు. ఏంటా మహాబలం అని అంటే, ఎవరు ప్రార్థన చేయకూడదని ఒక శాసనాన్ని కావాలని కొంతమంది మరి ఆ యొక్క రాజుని ప్రేరేపించి పుట్టించారు. ఆ శాసనాన్ని పుట్టిస్తే దానియేలంట ఎప్పటి వలె తన ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళి ఆ యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మరి ప్రార్థన చేస్తున్నాడంట. దానియేలుకి తెలుసు ప్రార్థన చేస్తే ఏమవుతుందో. దానియేలుకి తెలుసు ఏమవుతుంది. సింహాల బోనులో పడవేయబడతాడు. ప్రార్థన గొప్పదా లేక ప్రాణం గొప్పదా అంటే ఇప్పటి క్రైస్తవుల్ని అడిగి చూడాలి ఆ సంగతి. ప్రార్థన ఇవాళ కాకపోతే రేపైనా చేసుకో. బ్రతికి ఉంటే ప్రార్థన చేసుకోవచ్చు, చచ్చిపోతే ఏ ప్రార్థన చేస్తాం? దేవుడికి ఆ మాత్రం తెలియదా అని దేవునికి పాఠం నేర్పేవాళ్ళు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఎక్కడైనా కొంతమంది ఉండవచ్చునేమో, అందరూ కాదు, కొంతమంది ఉండవచ్చునేమో. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అట్టి శాసనము సంతకము చేయబడిన తెలిసిన తర్వాత కూడా ఆయన ప్రార్థనగా పరుడుగా ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దానియేలు నీవు బహుప్రియుడు అయ్యా,
నువ్వు చాలా నచ్చావయ్యా నాకు. ఎంత ప్రియుడు అంటే అయ్యా అని 3 సార్లు ఆ మాట చెప్పించాడు. ముమ్మాటికి నువ్వు ప్రియుడివే. నా ప్రభు పగలంతా సేవ చేసేవారంట. యేసుక్రీస్తు ప్రభు వారు పగలంతా మరి సువార్త ప్రకటించేవారంట. యేసుక్రీస్తు ప్రభు వారు పగలంతా మరి దీనులకు, మరి అంగహీనులకు, రోగగ్రస్తులకు, మరి చీకటి అంధకార శక్తుల చేత పీడింపబడుతున్న వారికి, దయ్యముల శక్తి చేత పీడింపబడుతున్న వారికి పగలంతా సువార్త ప్రకటించేవారు. రాత్రంతా ఆ యొక్క అరణ్య ప్రదేశాలకి వెళ్ళిపోయేవారు, లేకపోతే కొండకి వెళ్ళి మరి రాత్రి గడిపేవారు. ఎప్పుడు కూడా రాత్రంతా ప్రార్థనలోనే ఆయన ఎక్కువ ఉండేవారు. ఆయన ఒక్కొక్క దగ్గర ఒక్కోసారి నిలబడి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన. అందుకనే దేవుడు ఆయనను ఈయన నా ప్రియ కుమారుడు అంటాడు. ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో సంభాషణ, దేవునితో మాట్లాడడం. మనుషులతో మాట్లాడితే ఒక బాగా తిట్టుబోతులతోని, వదరబోతులతోని మాట్లాడుతూ వాళ్ళతో సహవాసం చేసామనుకోండి, కొంతకాలము మనము కూడా తిట్టుబోతులుగాను వదరబోతులుగాను మారిపోతాం. తిండిబోతులతో సహవాసం చేసామనుకోండి, తిండిబోతులలాగే మారిపోతాం. నువ్వు ఎవరితో సహవాసం చేస్తే అలా మారుతావు. అది సహజం. అయితే దేవునితో సహవాసం చేస్తే దేవుళ్ళ మారుతాం. మరి విడ్డూరంగా ఉందా? మోషే 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో సహవాసం చేశాడు. చివరికి ఆయన ముఖ చర్మము దేవునిలా మెరవడం మొదలుపెట్టిందంట. దేవునిలా మారిపోయాడు. ఆయన చూస్తూ ఉంటేనే ప్రజలందరూ భయపడుతున్నారు. ఆ సందర్భాన్ని తెలుసుకొని ఆయనే రాసుకున్నాడు 90వ కీర్తన 8వ చరణంలో, నీగో నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయని. ఈయన ముఖకాంతికి భయపడి ఇశ్రాయేలీలందరూ ఆయన ముఖం మీద ముసుగేశారంట. అంటే ప్రార్థన చేసే కొద్దీ నువ్వు దేవుని యొక్క పోలికలోకి మార్చబడతావు, మహిమతో నింపబడతావు, పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. ఇగో ఏ పాపము నీ దగ్గరకు రాదు, ఏ పాపము నిన్ను ఏలదు. ప్రార్థన పరుడికి మరి ప్రతీది కూడా దేవుడు దూరంగా ఉంచుతాడు. ఎంత నువ్వు ప్రార్థన చేస్తే అంత సాతానుడు భయపడతాడు. సాతానుడు ఈ లోకంలో భయపడేది ఒకటి దేవుని యొక్క రక్తానికి, యేసుక్రీస్తు యొక్క రక్తానికి. 2 నీ మోకాలికి. నువ్వు ప్రార్థన పరుడు అయితే మోకరిస్తే సాతాను వణుకుతాడు. నీ ప్రసంగాలకు, నీ పాటలకు, నీ సాక్ష్యాలకు, వీటన్నిటికీ వాడేం భయపడ్డా కానీ ప్రార్థనకి మాత్రం భయపడతాడు. అలాగే నీ మీద ఉన్న అభిషేకానికి, రక్తానికి తప్పకుండా భయపడతాడు. ఈ రోజున బహుప్రియుడు దానియేలు. ఎందుకు బహుప్రియుడు అంటే ప్రార్థనా పరుడు. రెండవది, ఆయన ఎందుకు బహుప్రియుడు అంటే దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇగో అపవిత్రతకు దూరంగా ఉన్నాడంట. ఇగో అది ఏమంటాడు, ఆ యొక్క రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసము. ఈ 2 ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఆ కాలంలో మరి ఆ యొక్క దేవతల గుడిలో నుండి వస్తున్నాయి. వాళ్ళు అక్కడి నుంచి తెప్పించబడిన వాళ్ళ దేవతలకు నివేదించిన ఆ ఆహారాన్ని, ఆ ద్రాక్ష రసాన్ని మరి వాళ్ళ దగ్గర ఉన్న ఈ యొక్క బిడలందరికీ పంపబడుతుందని ఎప్పుడైతే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నగోలు తెలుసుకున్నారో, వారు వెళ్ళి ఆ యొక్క మరి వాళ్ళ మీద యజమానిగా ఉన్న ఆ నపంసకుల అధిపతిని బ్రతిమలాడుకున్నాడు. అయ్యా, ఇది మేము తినలేమయ్యా, ఇది తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేమయ్యా
అంటే ఆయన అన్నాడంట, మీరు ఇది తినకపోతే మీ ముఖాలు వాడిపోతాయి. ఈ బలమైన తిండి ఇది, బలవర్ధకమైన తిండి ఇది తింటే మీరు బాగా తేజస్సుతో నిండుకుంటారు. అప్పుడు రాజు మిమ్మల్ని నన్ను కూడా మెచ్చుకుంటాడు. లేదయ్యా, ఇది తింటేనే మేము బాగుంటామని నేను అనుకోవట్లేదు, కానీ ఇదిగో మాకు కాయగూరలు ఇవ్వయ్యా, కాయధాన్యాలు ఇవ్వయ్యా, ఇగో నా సాధారణమైన భోజనం ఇవ్వయ్యా, తర్వాత పరీక్షించయ్యా, ఒక 10 రోజులు ఇచ్చి చూడయ్యా, మమ్మల్ని కూడా పరీక్షించయ్యా అని ఎప్పుడైతే అన్నాడో, సరే అని మరి ఆ యొక్క నపుంసకుల అధిపతి ఆ పనిగా మరి వాళ్ళకి మరి సాధారణమైన భోజనము ఇప్పించడం చూస్తాం మనం. తను తాను ఉపేక్షించుకున్నారండి. ఈ రోజున కొన్ని రకాల బోధలు వచ్చాయి. ప్రార్థన చేసుకొని ఏదైనా తినేవచ్చు అంటున్నారు. దానియేలు ప్రార్థనా పరుడు కాదంటారా? దానియేలు ప్రార్థన చేసుకొని తినేవచ్చన్నంత జ్ఞానం, ఆ మాత్రం కనీస జ్ఞానం కూడా లేదంటారా? ఏమి, అవును, విగ్రహము ఒట్టిది, నేను ఒప్పుకుంటాను. విగ్రహం దగ్గర పెట్టిన ఆ అరటిపండు పెట్టక ముందెంతో, పెట్టిన తర్వాత అంతే, దానిలోని మార్పు ఏమీ లేదు, అది నాకు తెలుసు. అయితే నేనేమంటానంటే, అది ఒక్కసారి నివేదించబడిన తర్వాత అది ఎవరిది అంటే, ఎవరికి నివేదించామో వాళ్ళదే. ఒకసారి ఎవరైనా నాకు 1000 రూపాయలు ఇచ్చేశారనుకోండి, ఆ 1000 రూపాయలు ఎవరివి? నావే. నా దగ్గర ఎవరికైనా ఇస్తే నేను ఇచ్చినట్టు. అలాంటి చెత్త తిని, అలాంటి చెడ్డది తిని, అలాంటిది మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోమయ్యా అని మాట అంటప్పుడు దానియేలు బహుప్రియుడిగా కనబడ్డాడంట దేవుడికి. అబ్బా, పవిత్రతని కాపాడుకున్న దానియేలు చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 14వ వచనం. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొను. ఇదిగో మరి ఇశ్రాయేలీల మీద మరి ఇలాంటి ఆజ్ఞ ఉండగా బిలాము ఏం చేశాడు? ఎన్ని రకాలుగా వారిని శపించాలని చూసినా సరే ఏ శాపము ఫలించలేదు. చివరికి వాళ్ళకి ఇచ్చిన ఆలోచన ఏంటి? ఏమీ లేదు, 2 రకాల వ్యభిచారాలు వారితో చేయించండి చాలు అని అన్నాడు. ఏంటి ఆ వ్యభిచారాలు? ఒకటి, మీ స్త్రీలను వారిని ఆకర్షించమని చెప్పండి. రెండవది, మీ దేవతలకు అర్పించిన దాన్ని వారితో తినిపించండి, దేవుడే వాళ్ళని నిర్మూలన చేస్తాడు. మరి అలా జరిగిందా లేదా? జరిగింది. ఈ రోజున అపవిత్రమైనది నోట పెట్టకుండా దేవుని ఎదుట తమ్మును తాము కాపాడుకుని దానియేలు బృందం మనకు కనబడుతుంది. మూడవది, ఇగో దేవుని యొక్క లేఖనములోని ఆయన గ్రంథాన్ని ఎప్పుడు చదువుతూ ఉంటాడంటండి. పాత నిబంధన గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని మరి ఎప్పుడు చదివేవాడిగా కనబడుతున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో, మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో 1వ సంవత్సరముందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నదని అని ఆ ప్రవక్త గ్రంథము చదివి గ్రహించి తిని. ఇది ఇర్మియా గ్రంథాన్ని చదివి గ్రహించాడంటండి. ఇర్మియా గ్రంథాన్ని చదివి గ్రహించాడంటండి. ఈ రోజున దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు ఎంతసేపు చదువుతున్నావు గ్రంథాన్ని? దానియేలు ఎందుకు బహుప్రియుడంటే నిత్యము దేవుని యొక్క తలంపుల్ని తెలుసుకోవాలని. ఒకసారి చదివి చూడండి, వాక్యాన్ని అర్థం కాదు, ఇంకోసారి చదవండి, కాస్త అర్థమైనట్టుగా ఉంటుంది, ఇంకా చదవండి, మళ్ళీ అర్థమైనట్టుగా ఉంటుంది, ఇంకాస్త ఒకే అధ్యాయాన్ని 10 సార్లు చదవండి. మొదటి చదివిన దానికి 10వ చదివిన దానికి చాలా తేడా ఉంటుంది. అదే చదివిందే చదువుతూ ఉంటే దేవుడు అందులో నుండి కొత్త
కొత్త ప్రత్యక్షతలను మీకు బయలుపరుస్తాడు. అలాగనే దానియేలు ఇర్మియా ద్వారా రాయబడిన ఆ యొక్క గ్రంథాన్ని చదివాడంట. అప్పుడు దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక దేవుడు ఆయనకు చూపించాడు. ఈ రోజున మరి దేవుని యొక్క వాక్యమును చదువుతున్నావా? కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు సఫలమవుతుంది. ఈ రోజున నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యము ఎంత చదివితే దేవుని యొక్క మనసుని అంత తెలుసుకుంటావు, దేవుని యొక్క ప్రణాళికల్ని అంతగా తెలుసుకుంటావు, దేవుని యొక్క ఆలోచనల్ని అంతగా తెలుసుకుంటావు. అది ఎలా చదవాలంటే ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ చదవాలంట. ఎలా చదవాలి? ఎప్పుడైనా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక కుక్కకి కాస్త చిన్న చిన్న కండ ఉన్న ఎముక ఇచ్చి చూడండి, అది ఆనందిస్తూ తింటూ ఉంటుందండి. అది రెండు చెవుల్ని ఇలా ఆడించుకుంటూ, తోకని ఆడించుకుంటూ, ఆ ఎముకని అటు తిప్పి ఇటు తిప్పి భలేగా తింటూ ఉంటుందంటే అది ఆనందిస్తూ ఉంటుంది తింటున్నప్పుడు. ఇగో గడ్డి తిన్న తర్వాత ఆవు మరి చూడండి, ఒక నీడలో కట్టేస్తే నెమరేస్తూ ఆనందిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని విసుగ్గా ఒక పనిలాగా మరి చదవకపోతే ఏంటో అన్నట్టుగా కాదు, కానీ యెహోవా ధర్మశాస్త్రంను ఆనందిస్తూ చదవాలంటండి. అలా చదివినప్పుడు మీరు బలం పొందుకుంటారు. అలా చదివినప్పుడు ఇదిగో దానియేలుని పిలిచినట్టుగా నిన్ను పిలుస్తాడు, నువ్వు బహుప్రియుడు అని. ఈ రోజున దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ఆయన ప్రార్థనా పరుడు, ఆయన పవిత్రతను కాపాడుకునేవాడు, ఆయన వాక్యము నిత్యము ధ్యానించువాడు. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనములో మరొక మాట మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 6వ అధ్యాయము 20వ వచనం. అతడు ఆ గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగాను. దేవుని యొక్క వాక్యము మన వినికిడిలో ఘనపరచబడును గాక. ఇక్కడ రాజు దానియేలు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంట, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు. ఎంత మంచి చక్కటి మాట అండి. నిత్యము సేవించుచున్న నీ దేవుడు. ఇక్కడికే ఆగిపోతాను. అదంతా మీకు తెలుసు. దానియేలుని మరి సింహాల బోన్లో వేయడం వద్ద వాటిని ఏం చెప్పట్లేదు. ఈ రోజున నేను ఏమంటున్నానంటే, నువ్వు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు. కష్టం వచ్చినా నీ దేవుడే, నష్టం వచ్చినా నీ దేవుడే, వ్యాధి వచ్చినా నీ దేవుడే, బాధ వచ్చినా నీ దేవుడే, నింద వచ్చినా నీ దేవుడే, అవమానం వచ్చినా నీ దేవుడే, విమర్శలు వచ్చినా నీ దేవుడే. ఏది వచ్చినా ఆయనే నీ దేవుడు. ఆయనను మానక సేవించాలి. ఇదిగో మరి నీ జీవితంలోని ఇవన్నీ వస్తాయని యేసు ప్రభు ఎప్పుడో చెప్పారు. మీకు లోకంలో శ్రమ తప్పక కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యోహాను పత్రికలో అంటాడు, లోకమును జయించిన మీ జయము మీ విశ్వాసమే అంటాడు. ఈ రోజున ప్రభునందు ప్రియులారా, అన్నీ కలిసి వస్తే సేవించినట్లు, ఏదైనా చిన్న బాధ కలిగితే వదిలేసినట్లుగా ఉండొద్దు. ఇవి తాత్కాలికం అండి. ఇవి చులకని శ్రమ అని వాక్యం చెప్తుందండి. అంతలోనే ఉండి అంతలోని మాయమైపోయి మబ్బు లాంటివండి ఈ శ్రమలన్నీ. ఒకవేళ లాజరు వలె జీవితకాలం అంతా ఉన్నా సరే, శ్రమలే ఉన్నా సరే, భయం దేనికి? నమ్మదగిన వాడు ఉన్నాడు. ఈయన కూడా మరణం వరకు వెళ్ళిపోయాడు. చచ్చిపోతే పోతాను, ఏమైంది, సింహాలు తింటాయి, అంతే.
ఒక ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆయన బెదిరించారంట. ఇదిగో సువార్త ప్రకటిస్తే నిన్ను చంపేస్తాం అని బెదిరించారంట. ఆయన తీక్షణంగా చూసి నవ్వుకున్నాడంట. ఏంటి చంపేస్తారా అన్నాడంట. చంపేస్తాం. బెదిరించడానికి ఇంకేదైనా మాట వాడండి అయ్యా, చంపేస్తామంటారేంటి? క్రైస్తవుడు చావుకి భయపడు, నీకు తెలీదా? చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడో నీకు తెలీదా? చచ్చిపోతే ఏదైతే ప్రకటిస్తున్నాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇగో నేను నీ దేవుని దగ్గరికి పంపిస్తాను అని అంటే మేము భయపడతామా? సంతోషిస్తాం అని అన్నాడంట ఆ దైవ సేవకుడు. ఈ రోజున దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఏ బాధ వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇరుక్కు వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే దేవుణ్ణి సేవించడం మాత్రం మానొద్దు. జరిగేది జరగనివ్వండి, ఎలాంటి కష్టమైనా రానివ్వండి, దానిని ఓర్చుకునే శక్తి నా కృప నీకు చాలును అన్న దేవుని వాగ్దానంలోనే మనకు దొరుకుతుంది. ఈ రోజున దేవుడు దానియేలు ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దానియేలు బహు ప్రియుడు. ఎందుకు ప్రియుడు అని అంటే ఆయన ప్రార్థనా పరుడు. ఎందుకు ఆయన ప్రియుడు అంటే పవిత్రత కాపాడుకునేవాడు. ఎందుకు ప్రియుడు అంటే ఆయన గ్రంథము ఎప్పుడు నిత్యము పారాయణము చేసేవాడు, లేక పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేవాడు. ఎందుకు ప్రియుడు అంటే తన యొక్క ఎలాంటి పరిస్థితిలో కూడా దేవుని విడిచిపెట్టనివాడు. అలాగనే ఆయన పరిశుద్ధుల సహవాసము కలిగిన వాడు. ఇగో షద్రకు, మేషకు, అబేద్నగో అనే మరి పరిశుద్ధులతో సహవాసము చేసేవాడు. వాళ్ళు ప్రార్థనా పరులు. వాళ్ళంతా ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేసే గుంపు వాళ్ళది. ఈ రోజున అలాంటి స్నేహితులు నీకున్నారా? నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళో చెప్పు, నువ్వు ఎలాంటి వాడు చెప్తానన్నాడు ఒక ఆయన. స్నేహితుడు అనగా నీ హితము కోరినవాడు, నీ మంచిని కోరినవాడు. నీ స్నేహితులు ఎలాంటి వాడు? ఇక్కడ దానియేలుకి స్నేహితులు ఉన్నారు. ఎలాంటి స్నేహితులు అంటే ప్రార్థనా పరులైన స్నేహితులు. ఏ సమస్య వచ్చినా రా ప్రార్థన చేసుకుందామని ఆ నలుగురు కూడా మోకరించి అగ్నిని రాజేసే స్నేహితులు, మంటను పుట్టించే స్నేహితులు, దేవుని సింహాసనాన్ని కదపగలిగిన స్నేహితులు. ఈ రోజున అలాంటి స్నేహితులు ఉన్నారా? ఒకవేళ ఉంటే నువ్వు ధన్యుడివే, దానియేలువే. ఒకవేళ లేదనుకో, ఆలోచించాలి, నువ్వు ఆలోచించుకోవాలి. ఈ దానియేలు యొక్క మరి ఆ నమ్మకత్వం ద్వారా ఆయన ఎలాగైతే ప్రార్థనాపరుడిగా ఉన్నాడు, ఆయన ఎలాగైతే మరి ఆ పవిత్రత కాపాడుకునేవాడిగా ఉన్నాడు, ఎలాగైతే వాక్యము ధ్యానించేవాడిగా ఉన్నాడు, ఎలాగైతే నిత్యం సేవించేవాడిగా ఉన్నాడు, ఆయన ఎలాగైతే పరిశుద్ధుల సహవాసం కలిగిన వాడిగా ఉన్నాడో నీవు కూడా అలాగ ఉండాలి. ఇంకా తదుపరి సంగతులు, ఇంకా ఆయన దేవునిని ఘనపరిచేవాడిగా, దేవతల ఆత్మ కలిగిన వాడిగా, నమ్మకత్వము కలిగిన వాడిగా, అలాగనే దేవుని యొక్క సన్నిధిలో నిర్దోషిగా ఆయన ఉన్నాడు. మరి ఇవన్నీ సంగతులు మీరు దానియేలు గ్రంథాన్ని చదివి ధ్యానించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ రోజున దేవుడు దానియేలు జీవితంలో నుండి నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము అలాంటి జీవితం కలిగి ఉందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యము మీ వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలనైనా ఈ యొక్క ప్రభువా, శ్రేష్టమైన సమయంలో ప్రభువా నీ యొక్క కృప చేత దానియేలు ద్వారా ప్రభువా మాతో మీరు మాట్లాడిన ఈ అమూల్యమైన అతి విలువైన పరిశుద్ధమైన మాటల కొరకు వందనాలు. మేము బహుప్రియులుగా ఉండడానికి ప్రభువా మా పవిత్రతను మేము కాపాడుకునే వారముగా, అలాగనే నా ప్రభువా మా యొక్క తన ప్రార్థన జీవితమును కాపాడుకునే వారముగా, అలాగనే నిత్యము వాక్యము ధ్యానించే వారముగా, నిత్యము సేవించే వారముగా, పరిశుద్ధుల సహవాసం కలిగిన వారముగా, అయా నిత్యము నిన్ను ఘనపరిచే వారముగా మేము ఉండడానికి సహాయం చేయండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసునామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు. ప్రియులారా, మా ఈ కృపా వార్త ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ యొక్క అమూల్యమైన మరి విలువైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మా కోసం ప్రార్థన కూడా చేయండి. ఇంకా అనేకులకు ఈ యొక్క మరి ఛానల్ ద్వారా దేవుని వాక్యము అందించడానికి దేవుడు కావలసిన శక్తిని, జ్ఞానాన్ని
మాకు కూడా సమృద్ధిగా అనుగ్రహించులాగున్న మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వందనాలు.